విజయనగరం జిల్లా విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకేసారి నలుగురు చిన్నారు, సుమారు 15 ఏళ్ల లోపు ఉన్నటువంటి నలుగురు చిన్నారులు కూడా ఒకేసారి కారు డోర్ లాక్ పడి ఊపిరాడక వచ్చినటువంటి విషాద సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? సార్ 1:02 ప్రాంతంలో ఒక నలుగురు పిల్లలు కనబడలేదని తల్లిదండ్రులు ఇంటికి రాలేదని చెప్పి ఇంటికి ఈ వేసవిలో ఆడడం వల్ల పిల్ల ఎవడో ఆడుకుంటున్నారు అనుకున్న తర్వాత ఊరంతా నిలకడం స్టార్ట్ అయ్యారు. నిలికిన తర్వాత వర్షం పడిన తర్వాత తీరా చూస్తే వాళ్ళ ఇంటి ముందు కారులోనే వాళ్ళు కారు పార్కింగ్ చేసుకున్నారు. ఆ కారులో పిల్లలు ఆడుకుంటూ ఆ కారు ఎక్కడం జరిగింది. ఎవరూ చూడలేదు, గ్రామంలో ఎవరు కూడా చూడకపోవడం వల్ల వాళ్ళు ఇంచుమించు 2 అవర్స్ మ్యాక్సిమం దాంట్లో ఉండిపోయి ఊపిరాడక చనిపోయి జరిగింది. ఆ తర్వాత ఎవరో చూసి చెప్పగానే వెళ్ళి అద్దాలు తీయగానే పిల్లలు కూడా చనిపోయే పరిస్థితిలో కనబడ్డారు. అయినప్పటికీ కూడా మేము పెద్ద హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఆ డాక్టర్ గారు అయితే చనిపోయని చెప్పడం జరిగింది. వాళ్ళు మార్చిలో పెట్టడం జరిగింది. మార్చిలో ఇప్పుడు ఎమ్మెల్యే గారు అందరూ కనుక వచ్చి చూడడం జరిగింది. రేపు ఊరంతా కలిపి దుఃఖ శోకంలో ఉంది. నలుగురు చిన్నపిల్లలు, 1, 2, 3వ తరగతి పిల్లలు వాళ్ళు చనిపోయగానే ఊళ్ళో ఎవరు కూడా ఎవరి ఇంట్లో పిల్లలు ఆ బాధను ఎవరు కూడా మరి ఎవరు తెలిసిన అంత ఊరంతా అంత దేనిగా అంత బాధలతో ఊరంతా. ఈ చిన్నారుల యొక్క తల్లిదండ్రులు ఏ వృత్తిలో ఉన్నారు ప్రస్తుతానికి? అందరూ కూడా వ్యవసాయ కూలి తాపిపోయిన పనికి వెళ్ళాడు అందరూ ఉన్నారు. ఇది ఆదివారం అవడం వల్ల సెలవడం వల్ల పిల్లలంతా తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఊర్లో ఉన్నారు. వాళ్ళు అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఊహించారు. ఊళ్ళో అనుకుంటారు తప్ప ఎవరు ఊళ్ళో పెళ్ళి కూడా అవుతున్నాయి, అటు సంవత్సరం కూడా ఉన్నాయి, దానివల్ల అక్కడికి వెళ్ళారు అనుకున్నారు. వెళ్ళిందో ఊరంతా నిలకడం జరిగింది. ఊరంతా నిలకడం జరిగింది. కానీ అక్కడ ఇంటి ముందున్న కారుని చనిపోవడంతో ఎవరూ దాన్ని కనిపెట్టలేదు. ఊరంతా అదే ఆలోచిస్తున్నమాట. అది లాక్ తీసి ఉండడం వల్ల డోర్ రావడం వల్ల ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తం నలుగురు కూడా అంత విగతజీవులుగా చనిపోయి కనబడుతుంది. ఆ పిల్లలు చూస్తుంటే ఆనిముత్యాలాగా. మొన్న కుర్రాడైతే మొన్న సమ్మర్లో ద్వారపూడి గ్రామంలో బాక్సింగ్ నేర్చుకుంటే ఆ కుర్రాడు కూడా బాక్సింగ్ నేర్పులో ఉన్నాడు. మొన్నే మేము అందరికి వెళ్ళి పెద్దందరికి వెళ్ళి ఆ బాక్స్ ఓపెనింగ్కి వెళ్ళాం. ఓపెనింగ్ ఆ కుర్రాడు మాతో ఫోటో తీయడం జరిగింది. ఇవాళ చూస్తుంటే ఆ కుర్రాడు మొన్న 10 రోజుల క్రితం మాతో ఉండి బాక్సింగ్ వెళ్ళి నేను బాక్సింగ్ కొట్టుకొస్తానని చెప్పి మనిషి ఇవాళ చనిపోవడంతో చాలా బాధగా ఉంది. అంత వాడు 18 వార్డు మెంబర్ అబ్బాయి మనోడు. ఎంత ఈ పిల్లలందరికీ చూస్తుంటే తల్లిదండ్రులు వాళ్ళు చూస్తుంటే ఎక్కడ ఆ లెవెల్ ఆపలేని పరిస్థితి. ఎమ్మెల్యే గారు కూడా చూడడం జరిగింది. అందరినీ పంపించి ఊళ్ళో వెళ్ళిన తర్వాత ఇంకా ఊళ్ళో అంతా ప్రధానంగా కార్ డోర్ అనేది ఓపెన్ చేసి ఉంది. అంటే బయట వాళ్ళదా లేదంటే గ్రామస్తులదేనా కార్? నిన్న ఫంక్షన్ అయింది విశాఖపట్నం దాకా కుర్రాడు వచ్చాడు. నిన్న కారులో వచ్చారు. నిన్న వాళ్ళ ఇంట్లో ఇలుసుబులు అయ్యాయి. వాళ్ళ తమ్ముడికి ఇలుసుబులు జరిగితే అక్కడ వచ్చారంట. వచ్చి ఆ కారు అని పెట్టుకోవడం జరిగింది. ఖాళీ ఉంది పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చూడలేదు, ఏమైందో తెలియదు. కారు తీసుకున్న వల్ల వీళ్ళు రాగానే వచ్చి ఉంటుంది. ఈ పిల్లలందరూ ఆడుకొని దాంట్లోకి వెళ్ళి డోర్ వేసుకుని ఆ డోర్ మళ్ళీ తీసుకోలేకపోతే అంతే తప్ప ఇంకెక్కడా ఎటువంటి ఇదేం కాదు. ఆ పిల్లలు ఎక్కి తర్వాత తీసుకోలేకపోవడం జరిగిందని మేము. సరే, మీరు చెప్పండి. ఇంత విషాదం జరిగింది, గ్రామం అంతా కూడా కదిలొచ్చింది. ఏమనిపిస్తుంది ఒకసారి చూస్తుంటే ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు సార్. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరూ కూడా ఊర్లో ఎవరు లేరు, ఇక్కడే ఉన్నారు, హాస్పిటల్లోనే ఉన్నారు. ఎవరు కూడా తట్టుకోలేని సంఘటన. మా గ్రామంలో ఇప్పుడు వరకు ఇటువంటి సంఘటన జరగలేదు సార్. ఆ జరగకపోవడం వల్ల మొత్తం అందరూ కూడా దుఃఖ సముద్రంలో ఉన్నారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులని ఎవరు ఆదర్చలేకపోతున్నారు సార్. ఒకే కుటుంబానికి చెందినటువంటి 2 పిల్లలు కూడా చిన్నపిల్లలు 3వ తరగతి 2వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు చనిపోవడం అంటే మరి చాలా బాధాకరంగా ఉంది సార్. వాళ్ళు చూస్తుంటే మా మనసు తట్టుకోలేకపోతుంది సార్. సో ఇది పరిస్థితి. మొత్తం గ్రామం అంతా కూడా కదిలివచ్చిన పరిస్థితి, గుండె తరుకుపోయే పరిస్థితి అయితే విజయనగరం జిల్లాలో కొంత విషాదం నెలకొంది. ఎందుకంటే సుమారు 4 చిన్నారులు అన్యంపుణ్య పిల్లలు ఊపిరాడక చనిపోవడం అంటే సాధారణమైన విషయం కాదు. సో తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వేసవి సెలవులు కాబట్టి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని బిగ్ టీ తరపున కూడా చెప్తున్నాం. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.